Welcome to Sri Venkateswara Degree College of Arts and Science online classes. My name is Sheikh Shadrach, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district. In this college, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Third BA elective paper, Public Administration Law. ఫస్ట్ యూనిట్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి టాపిక్ని ఈరోజు మనం వివరించుకోబోతూ ఉన్నాం. ఆ టాపిక్ పేరు ఏంటంటే ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న ప్రభుత్వ పాలనా శాస్త్ర ప్రాముఖ్యత. దీని కొన్ని సందర్భాల్లో వర్ధమాన దేశాల్లో ప్రభుత్వ పాలన యొక్క స్వభావము, పరిధి అనేటువంటి విషయాన్ని కూడా అడుగుతాడు. ఇది సర్వసాధారణంగా రెండు అంశాలుగా దీన్ని మాట్లాడుకోవచ్చు. కానీ రాసేటప్పుడు ఏ క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా, అంటే ఇండియా వంటి వర్ధమాన దేశాల్లో ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క పరిధిని గురించి రాయండి అన్న, వర్ధమాన దేశాల్లో ప్రభుత్వ పాలన యొక్క స్వభావం గురించి రాయండి అన్న, ఇది మనం రాయడానికి అవకాశం ఉండేటువంటి విధంగా మీతో షేర్ చేసుకునేటువంటి అంశాలు అన్నమాట. అంటే కొన్ని సందర్భాల్లో అభివృద్ధి చెందుతున్న అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తీసుకుంటాను. వర్ధమాన దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు, వీటిని గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఓకేనండి. అయితే ఈ లాస్ట్ టైంలో కూడా దీని గురించి డీప్గా వెళ్ళలేదు. సో ఈరోజు దీని గురించి మనము తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న ప్రభుత్వ పాలన ప్రాముఖ్యతను వివరించండి. ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధానంతరం సామ్రాజ్యవాదుల వలన పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్రం సంపాదించుకున్న వివిధ రకాలైనటువంటి దేశాలు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లో పేద దేశాలను స్థూలముగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అని పిలుస్తాం. అయితే ఇక్కడ వీటిని వర్ధమాన దేశాలు లేదా తృతీయ ప్రపంచ దేశాలు అనేటువంటి పేర్లతోటి వ్యవహరించడం జరుగుతుంది. ఈ దేశముల యొక్క రాజకీయ, చారిత్రక, సాంకేతిక పరమైన విషయాలు ఒకటి కానప్పటికీ కామన్ థింగ్గా ఆర్థికంగా వెనుకబడినటువంటి దేశాలు. ఆర్థికంగా వెనుకబడి ఉండడం అనేటువంటిది ఉమ్మడి లక్షణంగా మనకి కనపడుతుంది. అయితే అభివృద్ధి చెందుతున్న లేదా వెనుకబడినటువంటి దేశాల్లో పారిశ్రామిక వస్తువులను దిగుమతి చేసుకునే స్థాయి, ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయి ఎక్కువగా ఉంటుంది. అంటే పారిశ్రామికంగా ఈ దేశాలు చాలా వెనకబడి ఉంటాయని చెప్పాలి. పారిశ్రామికీకరణ అంతగా జరగనటువంటి దేశాలు. సో అధునూతన వ్యవసాయ ఉత్పత్తి విధానమా అది బహుళ ప్రాచుర్యం పొంది ఉండదు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచుటకు అవసరమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణము, కాలువలు చాలా వరకు అసంతృప్తిగా ఉంటాయి. ఇన్ని డ్రాబ్యాక్స్గా ఉన్నటువంటి వాటిని మరి వర్ధమాన దేశాలుగా, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా మనము పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ దేశాల యొక్క ఉమ్మడి లక్షణం అనేది ఆర్థికంగా వెనుకబడి ఉండడం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.
అయితే ఆర్థిక న్యాయాన్ని ప్రజలకు అందించడానికి ఈ దేశాల్లోని పాలనా వ్యవస్థలు తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. వీటిని ఎదుర్కోవడమే ఒక గొప్ప సవాలు. అర్థమైందండి. అయితే ఎదుర్కొనేటువంటి విషయాల్లో ఆర్థికంగానే కాకుండా సాంఘిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఇంకా అనేకమైనటువంటి స్థితిగతులు కూడా ఈ యొక్క దేశాలు వెనుకబడినటువంటి దేశాలుగా ఉండడం అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. సో ప్రపంచంలో దేశాలను 3 రకాలుగా లేదా 3 తరగతులుగా 3 తరగతులుగా విభజించారు. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు, 2 అభివృద్ధి చెందుతున్న దేశాలు, 3 వెనుకబడిన దేశాలు. సో వీటన్నిటిని కనుక మనం చూసినట్లయితే దేన్ని క్రైటీరియాగా తీసుకొని ఈ యొక్క విధానాన్ని సూచించారు అనంటే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ఆధారంగా చేసుకుని, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలుగా, ఆర్థికంగా మధ్యస్థ స్థాయిలో ఉన్నటువంటి దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి దేశాలు, బలహీనంగా ఉన్నటువంటి దేశాలు, వెనుకబడిన దేశాలుగా ఈ 3 తరగతులుగా విభజించడం మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క మూడింటిలోనూ కూడా అభివృద్ధి అనేది ఒక నిరంతరమైన ప్రక్రియగా కొనసాగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియలో అభివృద్ధిని సాధించాలి అని అంటే ఆ దేశంలో కొన్ని రంగాలలో, కొన్ని అంశాలలో అభివృద్ధిని నిర్ధారణ చేసేటువంటి ముఖ్యమైనటువంటి స్థితిగతులు, ముఖ్యమైనటువంటి కొలమానం ఏ రకంగా ఉన్నది, ఒక దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశమా, వెనుకబడిన దేశమా అని తెలుసుకోవడం కోసం మరి అభివృద్ధి అనేటువంటి కొలమానమును క్రైటీరియాగా తీసుకున్నారు. అయితే అభివృద్ధిని గురించినటువంటి నిర్ధారణ చేసేటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో మొట్టమొదటిది వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కనిపించే స్థితి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కనిపించేటువంటి స్థితి. అదేవిధంగా రెండవది శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధి. ఇక 3 ప్రజల జీవన విధానం యొక్క సరళి. 4 దేశంలోని వివిధ వ్యవస్థల నిర్మాణ విధానం. ఇకపోతే ఆయా రంగాలలో నెలకొల్పబడిన ప్రత్యేకీకరణ. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశాలుగా మనం చెప్తున్నాం. అభివృద్ధిని నిర్ధారించడానికి పైన చెప్పినటువంటి కొలమానం అభివృద్ధిని నిర్ధారించడానికి పైన చెప్పినటువంటి కొలమానాలను బట్టి అభివృద్ధి చెందుతున్న సమాజం యొక్క సామాజిక, రాజకీయ, పాలనా లక్షణాలు, సామాజిక,
పాలనా లక్షణాలు. వాటి సమస్యలను మనము సులభముగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రక్రియలో ఆ దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అభివృద్ధి చెందిన దేశాల్లో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలను మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాం. అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాల గురించి చూద్దాం. సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థల యొక్క లక్షణాలు. అభివృద్ధి చెందుతున్న సామాజిక ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం, దేశంలోని ఎక్కువ భాగము గ్రామీణ ప్రాంతాలతో కూడుకొని ఉండటం. దేశంలోని ఎక్కువ భాగము గ్రామీణ ప్రాంతాలతో కూడుకొని ఉండటం. అభివృద్ధి చెందుతున్న వెనుకబడినటువంటి దేశాలుగా లేదా వర్ధమాన దేశాలుగా పిలువబడినటువంటి దేశాల్లో పట్టణీకరణ అనేటువంటి దానికంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కనపడడం, లేదా ఆ ప్రజలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండడం. సో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి మరి చాలా వెనుకబడిగా ఉన్నట్టుంది. కాబట్టి ఎక్కువ భాగము గ్రామీణ ప్రాంతాల్లో కూడుకొని ఉండడం అనేటువంటిది అభివృద్ధి చెందుతున్నటువంటి విధానంలో అందుకనే మన భారత జాతిపిత అయినటువంటి గాంధీ గారు మన దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, వాటిని ఏం చేయాలి, అభివృద్ధి చేయాలి. గ్రామీణ స్థాయిలో సైతము బ్యాంక్ లావాదేవీలు ఇవన్నీ కూడా జరిగినప్పుడే ఆ దేశము అభివృద్ధి పైన వైపు వెళ్తున్నట్టు. అంటే ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా అభివృద్ధి విషయంలో వెనకబడి ఉండడం అనేటువంటి. రెండవది ఏంటంటే వ్యవసాయ రంగం మీద ఎక్కువ జనాభా ఆధారపడ్డం. వ్యవసాయ మీద ఎక్కువ మంది ఆధారపడ్డం. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డం అని అంటే పారిశ్రామిక రంగం కంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం. అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాల్లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడి ప్రజాజీవనము జీవించటం. ఇప్పటికీ భారతదేశంలో జాతీయ ఆదాయము దగ్గరగా 60% వరకు వ్యవసాయం మీదే వస్తుంది. కొన్ని భారతదేశం వంటి దేశాలు వ్యవసాయం మీద ఆధారపడితే వ్యవసాయం మరలా ఋతుపవనాల మీద ఆధారపడ్డారు. ఇండియన్ అగ్రికల్చర్ బేస్డ్ ఆన్ మాన్సూన్స్. ఏమండి, భారతదేశం యొక్క వ్యవసాయ రంగము ఋతుపవనాల మీద ఆధారపడ్డది. వర్షాలు ఎక్కువ కురిసినా తక్కువ కురిసినా, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు ఏర్పడి వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి.
మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా పంట చేతికొచ్చే సమయానికి అధిక వర్షాలు పడితే పంటలు మునిగిపోయి వ్యవసాయము నష్టాల పాలైపోతుంది, నీరు పాలైపోతుంది పంట. రైతు నష్టపోతాడు. అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టి రైతు ధాన్యాన్ని లేదా వ్యవసాయాన్ని చేసినప్పుడు వివిధ రకాలైనటువంటి పంటలు వర్షాభావానికి గురై నష్టపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి ఒకవేళ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తే పారిశ్రామికీకరణలో అంత నష్టాలు ఉండవు. వస్తువు ఉత్పత్తి చేసిన తర్వాత ఉత్పత్తి అయినటువంటి వస్తువుకు తగినటువంటి డిమాండ్, మరి ప్రొటెక్షన్, ఈ యొక్క నిల్వ చేసుకునేటువంటి గోడౌన్స్, ఇవన్నీ కూడా అర్థవుతుందండి. మరి అలాగని వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేటువంటి అవకాశాలకి కూడా గోడౌన్స్ ఉన్నప్పటికీ వాటిలో సరైనటువంటి భద్రత లేకపోవడం అనేటువంటిది కూడా వ్యవసాయ రంగంలో డ్రాబ్యాక్. మూడవది మనం చూసినట్లయితే పారిశ్రామికీకరణ అనుకున్నంత వేగంగా జరగకపోవడం. అర్థండి. అభివృద్ధి చెందుతున్న సామాజిక ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో పారిశ్రామికీకరణ అనుకున్నంత వేగంగా జరగకపోవడం. భారతదేశంలో వ్యవసాయాధార పరిశ్రమలు, పంచదార పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ, ఇవన్నీ వ్యవసాయాధార పరిశ్రమలు. ఏమండి? అయితే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తే, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. మరి పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ మరి పారిశ్రామిక ఉత్పత్తులను పెంచేటువంటి యోచనతో ముందుకు వెళ్ళడానికి ప్రణాళికలకు అవకాశం అనేటువంటిది ఇచ్చారు. సో ఈ రకమైనటువంటి వైఖరి అనేటువంటిది కూడా మనం చూసినట్లయితే పారిశ్రామికీకరణ వేగముగా జరగకపోవడం, అనుకున్నంత వేగంగా, ఇదొక లక్షణంగా మనం చెప్తాం. ఇకపోతే దేశ జనాభాలో ఎక్కువ శాతము నిరక్షరాస్యులు ఉండడం. ఏమంటే దేశ జనాభా ఎక్కువగా ఉంటుంది, దేశ జనాభా శాతం అధికంగా ఉంటుంది. ఆ దేశ జనాభాలో మళ్ళా నిరక్షరాస్యుల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక దేశము అక్షరాస్యతను సాధించగలుగుతుందో, ఏమండి విద్యావంతులుగా ఉంటారో, ప్రజాస్వామ్య వ్యవస్థలో అక్షరాస్యత సాధించినటువంటి దేశాలు మంచి ఫలితాలను కూడా ఇవ్వగలిగాయి. ఈ రోజున భారతదేశం వంటి దేశాల్లో అక్షరాస్యత బదులు నిరక్షరాస్యత అనేటువంటిది ఒక డ్రాబ్యాక్గా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే నిరక్షరాస్యతను నిర్మూలన చేయడం కోసం ఎన్నో రకాలైనటువంటి పథకాలను కూడా మనం చేపడుతున్నాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆకలి, అజ్ఞానము, పేదరికము, నిరుద్యోగము సమాజంలో విలయతాండం చేయటం. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే అజ్ఞానము అనేటువంటిది దేనివల్ల వచ్చింది? నిరక్షరాస్యత వల్ల వచ్చింది. అదే అక్షరాస్యతను సాధించగలిగితే జ్ఞానమును సంపాదించుకుంటారు. ఏమంటే నిరక్షరాస్యత వలన ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో సరైనటువంటి నాయకులను కూడా ఎంచుకోలేనటువంటి స్థితి. కాబట్టి నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత వైపు, అజ్ఞానము నుంచి జ్ఞానము వైపు, ఏమండి ఆకలి నుంచి దేనివైపు? ఆకలి నుంచి మనిషి భౌతికపరమైనటువంటి వస్తువులను, భౌతికపరమైన వస్తువులను ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది మంచిదే. కానీ నిరుద్యోగిత అనేటువంటిది కూడా
విలవేతాండం చేయటం. అంటే పేదరికము, నిరక్షరాస్యత, నిరుద్యోగిత ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అవుతాయి. కాబట్టి అక్షరాస్యతను సాధించేటువంటి విషయం. నెక్స్ట్ కులము, మతము, వర్గము మొదలగు సామాజిక అసమానతలు తీవ్రంగా ఉండడం. అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాల్లో కుల సమానత్వం, మత సమానత్వం, వర్గ సమానత్వం, రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వం ఇవన్నీ ఎప్పుడైతే సాధించగలుగుతామో మార్పును కోరుకుంటున్నటువంటి వారు. కాబట్టి వీటన్నిటిని కూడా సాధించగలగాలి. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న వాటిని సక్రమంగా వినియోగించుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం కూడా ఒక ప్రాబ్లం. అభివృద్ధి చెందుతున్న లేదా వర్తమాన దేశాలలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ పుష్కలంగా ఉన్నటువంటి వనరులను వినియోగించుకోవడంలో మనము వెనకబడి ఉండడానికి గల కారణం అని చెప్తాం. సో ఇక్కడ సహజ వనరుల యొక్క వినియోగం, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆచార సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఆచార సాంప్రదాయాల్లో మూఢనమ్మకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అజ్ఞానము వెంటాడడం, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానము తగినంతగా లేకపోవడం అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదేంటంటే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగానికి ఇస్తూ పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో సాంకేతిక అభివృద్ధిని కూడా ఒకవైపు ప్రాధాన్యత ఇస్తూ వెళ్తూ ఉన్నప్పటికీ సహజ వనరులను వినియోగించుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర లేకపోవడం, పుష్కలంగా వనరులు ఉన్నప్పటికీ కూడా వాటి వినియోగంలో మనము ఉపయోగించుకోకూడదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అభివృద్ధి చెందుతున్న సమాజ పాలనా వ్యవస్థ లక్షణాలు. దీంట్లో వలస పాలన నుంచి సంక్రమించిన లోపభూయిష్టమైన పరిపాలనా చట్టాలు ఉండడం. ఇప్పటికీ కూడా బ్రిటిష్ యొక్క చట్టము అనేటువంటిది బ్రిటిష్ వారి యొక్క చట్టం అనేటువంటిది ఏం చేయబడ్డది? స్టాప్ చేయబడ్డది. కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క పాలనా వ్యవస్థ యొక్క లక్షణాల్లో పాలన నుంచి సంక్రమించినటువంటి ఆస్తి, వాటిని మనము సద్వినియోగం చేసుకోకపోవడం, భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోయారు. దైనందిన పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉండవు. పాలనా ప్రక్రియలు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరగలేదు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరుగుంటే వర్ధమాన దేశాలు ఎప్పుడు అభివృద్ధి చెందుండేవి, కానీ ఆ విధంగా మార్పులు జరగలేదు. తర్వాత పాలనా యంత్రాంగంలోని అన్ని స్థాయిల్లోనూ అవినీతి, బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం పెరిగిపోయి ఉండడం నిజమే. దైనందిన పరిపాలనా వ్యవహారాల్లో నాయకుల యొక్క జోక్యం పెరిగిపోయి వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వేరే కోవలోనికి వెళ్ళిపోవడం. పాలనా యంత్రాంగంలో అన్ని స్థాయిల్లోనూ లంచం, అవినీతి విలయతాండం చేయటం. విధాన నిర్ణయాల్లో సాంకేతిక నిపుణుల కన్నా సాధారణ పరిజ్ఞానం గల వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఇదొక డ్రాబ్యాక్. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వారికంటే సాధారణంగా ఉన్నటువంటి సాధారణ విద్య అంటే దీని ఏం తీసుకుంటున్నాం, సాంకేతిక పరిజ్ఞానం టెక్నికల్గా ఉపయోగించేటువంటి వారికి ప్రాధాన్యత తగ్గి సాధారణమైన పరిజ్ఞానం గల వారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది కూడా ఒక సమస్య ఉంది. ఇక పాలనా రంగంలో సంస్కరణలు నోచుకోకపోవడం, ఎప్పుడో ప్రవేశపెట్టినటువంటి పాలనా సంస్కరణలే కొనసాగడం అనేటువంటిది కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. ఇక ఉద్యోగాలను భర్తీ చేయటంలో యోగ్యత కన్నా సీనియారిటీకి అధిక ప్రాధాన్యత ఇచ్చుట. ఉద్యోగాల భర్తీ విషయంలో యోగ్యత కన్నా సీనియారిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అదేవిధంగా కేంద్ర పరిపాలనా విధానాల్లో కేంద్రీకృత వ్యవస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నటువంటి భారతదేశంలో కేంద్రీకృత అధికారాలన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతం అవడం, లేదా అధికారాలు ఎక్కువ శాతము కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉండడం, ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. అయితే పరిపాలనా రంగంలో అవసరమైనటువంటి మార్పులు లేదా సంస్కరణలు పెట్టకపోవడం. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాల భర్తీ చేయడంలో యోగ్యత కన్నా సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వడం. ఉద్యోగాల భర్తీ విషయంలో యోగ్యత కన్నా సీనియారిటీ. ఎప్పుడో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, వారు ఉద్యోగం కొనసాగుతూ ప్రమోషన్స్ తీసుకుంటూ పదోన్నతి పొందుతూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి సందర్భాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, రాష్ట్రాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అంటే రాష్ట్ర పరిధిలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసేటువంటి ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల మీద ఉన్నటువంటి ఆ యొక్క పెత్తనం చెలాయించడం వలన అధికారాలు కేంద్రీకృతమై భారతదేశము ఏకకేంద్ర లక్షణాలు గల సమాఖ్య వ్యవస్థ, అధికార కేంద్రీకృతం, పరిపాలనా విషయంలో కేంద్రీకృతం. ఇకపోతే అభివృద్ధి చెందుతున్న సమాజ రాజకీయ లక్షణాలు, అభివృద్ధి చెందుతున్న సమాజ రాజకీయ వ్యవస్థ లక్షణాలు. దీంట్లో మనం చూస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి విధానాలు ఉన్నాయి ఏమండి? అభివృద్ధి చెందుతున్న సమాజ రాజకీయ లక్షణాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే రాజకీయ రంగంలో ఎక్కువ అస్థిరమైన వాతావరణం ఉంటుంది.
అస్థిరమైన వాతావరణం రాజకీయ రంగాల్లో. రాజకీయ నాయకత్వం తమ లక్ష్యాల సాధన కొరకు ఎక్కువగా ఉద్యోగి స్వామ్యంపై ఆధారపడి ఉంటారు. రాజకీయ నాయకుడు నిర్వర్తించవలసినటువంటి విధులను కూడా ఎవరు తీసుకుంటారు? బ్యూరోక్రాట్స్, ఉద్యోగి స్వామ్యం. సో ఈ ఉద్యోగి స్వామ్యంపై ఆధారపడ్డం. నెక్స్ట్ మనం చూసినట్లయితే అధికార కేంద్రీకరణ ఉంటుంది. అధికార కేంద్రీకరణ ప్రభుత్వ పాలనా శాస్త్రంలో అధికార కేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అనేటువంటి పదాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పదాలు. అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతం అవడాన్ని అధికార కేంద్రీకరణ అని, అధికారాలు వివిధ స్థాయిల్లో పంచబడ్డము అధికార వికేంద్రీకరణ అని మనము చెప్పవచ్చు. అధికారాలు వివిధ స్థాయిలలో ఏమండి సమగ్రమైనటువంటి జాతీయ భావం ప్రజానీకంలో లేకపోవడం, మేమంతా కూడా ఒకే జాతి వారం అనేటువంటి భావన కొన్ని సందర్భాల్లో లోపించడం వలన ఏమండి జాతీయ సమగ్రతను పెంపొందింపజేసుకోం. నాది నా దేశం, నేను నా దేశం, నా దేశ పౌరులు, దేశ ఆధిక్యత అనేటువంటిది మనం పెంపొందించుకోవడం. దీంట్లోనే జాతీయ సమైక్యత ఇన్వాల్వ్ అయింది. సో ఒకవైపు జాతీయ సమగ్రత కొరకు సమగ్రతను పెంపొందించుకుంటూ మరొకవైపు అంతర్జాతీయ గుర్తింపు కొరకు కృషి చేయడము మొదలైంది. ఏమండి ఈ అంశాలు చూసినట్లయితే వర్ధమాన దేశాల్లో అభివృద్ధి చెందుతున్న ఏ సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, పాలనా వ్యవస్థలు లక్షణాలని ఆ దేశంలో యొక్క ముఖ్య సమస్యలుగా భావించి వాటి నిర్మూలన కొరకు మనం చర్యలను చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏ సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, పాలనా వ్యవస్థ లక్షణాలచే ఆ సమాజము సమస్యల నుంచి విడనాడి ఆ విషయాల నుంచి విడనాడి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి పైన వైపుకి వెళ్ళడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందుతున్న సామాజిక రాజకీయ లక్షణాల్లో గుర్తింపు కొరకు జాతీయ సమగ్రతను పెంపొందించుకుంటూ అంతర్జాతీయ గుర్తింపు కొరకు ప్రయత్నాలు చేయడం. ఈ అంతర్జాతీయ గుర్తింపు యొక్క ప్రయత్నాల విషయంలో మరి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇతర దేశాలతోటి మంచి సంబంధాలను పెట్టుకున్నప్పుడు, వ్యాపార లావాదేవీలు కానీ, స్నేహ సంబంధాలు కానీ ఇవన్నీ మనం పెట్టుకున్నప్పుడు వారు అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చెందుతున్న దేశాలకు దిగుమతులు చేసేటువంటి ప్రక్రియ, వస్తూత్పత్తిని తయారు చేసేటువంటి విధానాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అభివృద్ధికి మూల స్తంభాలైనటువంటి కమ్యూనికేషన్, విద్యుత్ శక్తి,
వార్తా సౌకర్యాలు మొదలగు వాటిని కూడా అభివృద్ధి పరచాలి. ప్రజలలో సోదరభావాన్ని పెంపొందించాలి. సౌభ్రాతత్వము లేదా సోదరభావం. కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క రాజకీయ పరిస్థితుల్లో ప్రజలలో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించాలి. అందరికీ ఉపాధి కల్పించాలి. పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలి. ప్రణాళికలు చేపట్టి ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి కృషి చేయాలి. అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క విధానాలను, సూత్రాలను ఈ దేశాలు పరిశీలన చేయాలి. కాబట్టి పారిశ్రామికీకరణ జరగాలి. అభివృద్ధికి మూల స్తంభాలైనటువంటి సమాచారాన్ని, కమ్యూనికేషన్స్ని కూడా అభివృద్ధి పరచాలి. అందరికీ ఉపాధిని కల్పించాలి. ఇంకా సాంప్రదాయ వ్యవసాయ పనిముట్లు విడనాడి, అంటే వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతులు అంటే అరకళ్ళు, నాగళ్ళతో దున్నడం, ఇవన్నీ చేయటం. మరి అటువంటి ప్లేస్లో ఏం చేయాలి? ఆధునిక పద్ధతుల్ని వాడాలి. యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు, వరి నాట్లు, మిషన్స్, ఇవన్నీ కూడా చేయాలి. యంత్ర పరికరాలను ఉపయోగించి వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధించినప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క కేటగిరీలోకి వెళ్తాం. కాబట్టి వర్తమాన దేశాల్లో వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పనిముట్లను విడనాడి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాలను చేయాలి. సాధ్యమైనంత త్వరలో ప్రజల మధ్య గల సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడానికి ప్లాన్ చేయాలి. సామాజిక ఆర్థిక అసమానతలు, ఎన్ని సమానత్వాలు ఉన్నా ఆర్థిక సమానత్వం లేకపోతే, సాంఘిక సమానత్వం లేకపోతే దేశం వెనుకబడి ఉండమే. అర్థమవుతుందండి? ఇదొక ప్రాముఖ్యమైన అంశంగా మనం మాట్లాడతాం. ఓకేనండి. తర్వాత పాలనా రంగంలో కూడా అవసరమైన సంస్కరణలు చేయకపోవడం. పురాతనంగా సాంప్రదాయ పాలనా పద్ధతులను అవలంబించడం వలన సమర్థవంతమైనటువంటి పాలన జరగదు. పాలనా నిర్వహణకు అవసరమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టబడాలి. అర్థమవుతుందండి? కాబట్టి అప్పుడే భారతదేశం వంటి దేశాల్లో అభివృద్ధి అనేటువంటిది కొనసాగుతుంది. ఏమండి? పాలనా రంగంలో కేంద్రీకరణ నియంతృత్వమునకు అసమర్థతకు కారణమవుతుంది. కాబట్టి సమైక్య తరహా విధానంలో పాలనా విధానాన్ని అమలు చేయాలి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, నాట్ సెంట్రలైజ్డ్. అర్థమవుతుందంటే డీసెంట్రలైజ్డ్గా ఉండాలి. కేంద్రీకృత పద్ధతులు అభివృద్ధిని ఆటంకపరుస్తాయి. నియంతృత్వమైనటువంటి వైఖరి కలుగుతుంది. అసమర్థులైనటువంటి పాలకులు లేదా అసమర్థమైనటువంటి పాలన జరుగుతుంది. మరి డీసెంట్రలైజేషన్ అయితే అధికార వికేంద్రీకరణ అనేటువంటిది సమైక్య తరహా విధానానికి ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్తాం. సమైక్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధి విధానాలను అనుసరించి నడుచుకుంటాయి. దేని ఆధారంగా? రాజ్యాంగం ఆధారంగా. అంటే రాజ్యాంగము భారత రాజ్యాంగము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలను ఏం చేసింది? పనిచేసింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఇలా అంటే వాళ్ళ యొక్క పరిధిలో వారు చట్టాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. అట్లా కాకుండా ఒకే చోట అధికారాలను కేంద్రీకృతం చేసామనుకోండి, నియంతృత్వమైనటువంటి వైఖరి అనేటువంటిది మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి పాలనా విషయాల్లో కూడా మార్పులు తీసుకురావాలి. అసమర్థతకు కారణమైనటువంటి కేంద్రీకృత వ్యవస్థ నుంచి డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ వ్యవస్థకు
చర్యలు తీసుకోవాలి, సాంకేతిక నిపుణులకి ప్రాధాన్యత ఇవ్వాలి. అర్థమవుతుందండి. అదేవిధంగా సాంకేతికపరమైన నిపుణుల ప్లేస్లో భవనాల నిర్మాణము, ఆనకట్టల నిర్మాణము, యంత్రాల కొనుగోళ్ళు, మందుల కొనుగోళ్ళు, పంపకము ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే వీటన్నిటి విషయాల్లో సమర్థవంతమైనటువంటి వైఖరిని పెంపొందించుకోవాలి. అప్పుడు అభివృద్ధి పైన వైపుకి వెళ్ళగలుగుతాయి. ఇవన్నీ తెచ్చుకోవాలంటే ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో ఆదాయాలను కూడా పెంపొందించుకోవాలి. భారతదేశం వంటి దేశాల్లో రాజ్యాంగపరమైనటువంటి నైతిక విధులు, శిస్తు వసూలు, పౌర న్యాయము, అమలు, శాంతి భద్రతలు, సాధారణ పాలనా సూత్రాలు, రాజ్య పరిరక్షణ ఈ మూడింటి పరిధుల్లో వలసవాద కాలంలోని బ్రిటిష్ భారత పాలనా స్వభావం ఎక్కువ శాతం పోలి ఉంది. దాదాపు ఈనాడు కూడా మూడో ప్రపంచ దేశాల్లో విముక్తం కానిటువంటి ప్రస్తావన అనేటువంటిది ఉంది. పాలనా విధానాల ప్రక్రియలో కుదించి అర్థమవుతుందంటే తగ్గించడానికి వీల్లేదు, కానీ ఉన్నటువంటి వాటికి కొన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగి బృంద పాలనకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలుపరిచేటువంటి విధానాలు, తర్వాత ఉద్యోగి బృంద నియామకం, వారికి మంచి శిక్షణ ఇచ్చి వారిని మంచి పాలనా యోధులుగా తయారు చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం, ఉద్యోగి బృంద విషయాలన్నీ కూడా ప్రభుత్వ పాలన కిందగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే చివరిగా భూ సంస్కరణలు, భూ పరిమితి చట్టాలు, పట్టణ ఆస్తులపై గరిష్ట పరిమితి, అత్యధిక ఆదాయ వర్గాలపై పన్ను, గుత్త పెట్టుబడి సంస్థలపై నియంత్రణ, సహకార సంస్థలు, నిత్యావసర వస్తువుల పంపిణీ, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మొదలగు అంశాలన్నీ వర్తమాన దేశాల్లో ప్రభుత్వ పరిపాలనా పరిధి కిందకే వస్తాయి. కాబట్టి ప్రభుత్వ విధానాల్లో తీసుకురావాల్సిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పరిపాలన, వర్తమాన దేశాల ప్రభుత్వ పరిపాలన గురించే వివరిస్తాయి అన్నమాట. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క పరిధిని కూడా మనం చాలా ఎక్కువగానే ఉందని మనం చెప్తాం. సో ఇటువంటి విషయాల ద్వారా వర్తమాన దేశాల్లో నూతనమైనటువంటి మార్పులు తీసుకురొచ్చి అభివృద్ధి పైన వైపుకి నడిపించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ పాలన అంశాల్లో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా పాటించినట్లయితే అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క కేటగిరీలోనికి మనము వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.